అరకు వెళ్దాం ఎంజాయ్ చేద్దామని మా వాళ్ళు ఫుల్గా ప్రిపేర్ అయ్యి ప్లాన్ వేశారు. బట్ ఆ ప్లాన్ అంతా మాట కలిపిస్తాను అనుకో. అంటే మా వాళ్ళు చాలాసార్లు అరకు వెళ్ళారు, వాళ్ళతో నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో నా కోసం అరకు వెళ్దామని మా వాళ్ళు చిన్న ప్లాన్ చేశారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రాననేసాను. సరేలేరా బాబు, పోనీ ఎలాగా అరకు ట్రిప్ చేరదబ్బావు కదా, అట్లీస్ట్ వీధిలోకైనా రా, రాత్రి ఫుల్గా ఎంజాయ్ చేద్దామంటే సరే అని శ్రీకాకుళం రాత్రి బయలుదేరాను. అప్పటికే మా ప్రశాంత్ గడు వాళ్ళ ఇంట్లో నా చికెన్ కర్రీ వండడం మొదలు పెట్టేశాడు. బేసిక్గా ఇలాంటి డీసెంట్ పనులన్నీ నేనే చేస్తాను. సో రాగా నాకే ఇచ్చేసాడు కొయ్యరా అని. వీడే మా కృష్ణ గారు ఆర్డర్ వేస్తాడు, అయితేనే ఫేమస్. తగ్గట్లేదురా ప్రసాద్ గారు కష్టపడ్డా పాపం. కూడా తనే భూమి, మా చెల్లి, మా కృష్ణ గారి యార్తాంగి. యాక్చువల్లీ చపాతి ఇద్దరం కలిపి ఎప్పుడు పాముతాము, కాకపోతే నేను లేటుగా రావడం వల్ల పాపం ఒక్కదాయి పామింది. తన పేరు ఝాన్సీ, మా అక్క. మా కృష్ణ గడికి వదిన అవుద్దన్నమాట. నాకదే చికెన్ పని ఎంతవరకు అయిందో చూద్దామని ప్రశాంత్ గంటికి బయలుదేరాం. ఇతని శివ 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 అన్నయ్య అవుతాడనమాట. We wish you happy Christmas. అరే ఏం వండుతున్నారా మీరు? కాలేజ్ కట్టాడు అన్న, రాయలసీమ ఇల్లే ఆంధ్ర తెలంగాణలో కూడా కాలం కట్టాడు. మనోడి పేరు ప్రశాంత్, ది చెఫ్, వంటగాడు. అయితేనే వెర్రీ రీజనబుల్. సేమ్ చికెన్ లాగే ఉందా ప్రశాంత్? అవును కరెక్టే, మనకి పులకాకు కదా కొద్ది గ్రేవీ కావాలి. మొత్తానికి వంట సమాప్తమయ్యింది. ఫుడ్ కృష్ణ ఇంటికి తరలిస్తున్నాం. ఏముందిలే, వీళ్ళే మా చేతమ్మ వాటిలో సిరిమల్ల చెట్టు, పెద్దోడు చిన్నోడు. అదేలేండి మా శరతగాడు సత్తిగాడు. మా ఓలే కానీ మహానుభావులు. మా భూమి ఏమో నాకు ముగ్గేయమంది, నాకు రాదమ్మా అని చెప్పాను. అయినా సరే వెళ్ళలేదు సార్. సరేలే ఇటువంటి ట్రై చేద్దామని అలా ట్రై చేశా. ఆగిపోతాడు అసలే. నీళ్ళు దొరకలేదు మీకు ఎక్కడ, ఇక్కడ వరకు వచ్చి నీళ్ళు అడుక్కుంటారు. బొమ్మాయి కుర్మా ముగ్గైతే బొమ్మాయిరా. ఎందుకు మాట్లాడతాను కదా.
ప్రసాద్ ఒరే పిచ్చిరావడం చేతులు దెబ్బ కాస్తే కొన్ని సిగ్గులేదా ఇది ఒక బొతికేంద్రా ప్రసాద్ కాదురా తాగకుండా నిన్ను తిడతాను నేను ఒరే పిచ్చిరావంతం చేతులు సిగ్గులేదు నీకు ఒరే నీ పొజిషన్ నేను చచ్చిపోలేదురా ప్రసాద్ ఫోన్లో ఉంది ఈడే. నువ్వు లైన్ లో ఉన్నావు, నువ్వు మా ఇంట్లో మనం దెబ్బ వేసినాడు ఎవడు ఆడే కాదు కాదు నువ్వు. నేనా ఒరే నేను అరుపులో ఉన్నాను కానీ నీలా సిగ్గు సేవ లేకుండా ఎంత మందికి వదిలేసి దాబాకి వెళ్ళిపోలేదురా ఈడ్లో న్యాయం. మా శరత్గాడు వాళ్ళ ఆఫీస్ స్టాఫ్తో దాబాకి వెళ్ళాడు. మా ప్రశాంత్ గారు దాన్ని అడుగుతుంటే నేను కొద్ది రెచ్చగొడతాను అనమాట. ఇలాంటివంటే మన గొప్ప సరదాయే. ఎందుకు లేవు వాడికి డబ్బులు ఇల్లే డబ్బులు నీకు పెట్టమన్నా డబ్బులు ఎందుకురా మరి అరికెందుకు అవును, రాలేదు? ఎందుకు రాలేదురా? మరి ఎందుకు రాలేదు? నామే తిరగబడతాను కొట్టాడురా కొట్టాడా? వేసిందివా? పెద్ద చెప్పు కొట్టాడా? దాబాకి చేతులు అది కాదురా ఫోన్ సిగ్గులేదు మరి కొట్టించాడు నీకు అప్పుడు ముందు రారా. గొడవరా? ఇది కదా ఓ సిగ్గులేదు నా కొడుకు నీకు కొట్టాడు రా సిగ్గులేదు నా కొడుకు మేము వస్తున్నాం అని తెలిసి కూడా మనం డాబాకి వెళ్ళి మీరు వస్తారని నాకు చెప్పలాడు ఏం చేసి ఇప్పుడు డాబాకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏంటి చేసుకున్నాం వెళ్ళిపోయాం ఆ రోజుల్లో నేను కొట్టించాడు నీకు సిగ్గులేదు అదే వదిలేస్తుంది దాబాకి వెళ్ళిపోవడం తప్పురా కాల్ పట్టుకో నాది ఆడిది నా కాల్ పట్టుకొని నేను యాక్షన్ తీసి మంచి బావా కాదు ఎవడు ఆడిన బావాడు అన్నయ్య అవుతా కాదు దొప్పల పూడి అమ్మమ్మ ఇంటికి దొప్పల పూడి అయితే మీటి పోయి కురుమోసు అయితే మా కృష్ణ గారికి వచ్చి డ్యాన్స్ వేద్దామంటే అందరం కొద్దిగా చిల్ అయ్యామన్నమాట. ఎందురా బాబు నీ కోడి ఏడాడు ఎక్కడ ఇలా ఎక్కడ రారు ఇక్కడ వీళ్ళ దగ్గర నువ్వు వెళ్ళి నేనా నువ్వు వెళ్ళి వాళ్ళు ఏదో ఒకటి వేసి పర్లేదు ఆస్తమా కొడుక్కి లైట్ తెస్తున్నారు ఆడు ఉప్పు నువ్వు చెప్తే ఎవడు? మరి ఈడ. మరి నాకు బెటరా బాబు పడుతుంది ఇది సెల్ఫీ పెట్టుకుని అది చూడరు అది కెమెరా ఎలా పెడతారు అందరూ చూపించాను
చెప్తాడు ఫుటేజ్ పైకి తీసేస్తున్నారు. వీడియోగ్రాఫర్ మరి నీ మొగలు నేనే ఎక్కువ చూడమొచ్చగా నీ జంట తిండ్రా. అన్నం తినిపిస్తున్నాడు తినిపించారు మరి, చూడు, నేను చిన్నది పెట్టు. ఇదిగో. తినిపించు, చూపించు. ఆ, నిజమే. ఎంత నాటకం నీళ్ళు నాటకం నీళ్ళు అంటే లేదన్నా ప్రపంచమంతా దొంగ నా కొడుకులు సార్. నిజంగా చెప్తున్నా ఎవరిని నమ్మకూడదు. ప్రపంచమంతా దొంగ నా కొడుకులు సార్. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎవరిని ఏది నాలుగు తాడు తినేసి రాము బెలము హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ రా సర్దేవ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇల్లుడి బర్త్డే హ్యాపీ బర్త్డే. నాకు ఛాలెంజ్ వచ్చాడు తమిళ వచ్చాడికి తమిళ వచ్చా నా తమిళ అన్నా సరే నువ్వు అలా కావాలి. ఒకటి ఇప్పుడు నా చేతిలో అలా టేస్ట్ నాకు ఊపిరి అందట్లేదు. తినేసాను పుల్కా విత్ చికెన్ తినేసిన తర్వాత బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, రోడ్డు మీద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయని ఫ్రెండ్స్ అందరం కలిసి అలా చిన్న ట్రిప్ వేసాం. చల్లబడిపోయినట్టు పువ్వు వదిలేస్తాడు ఇప్పుడు బావ ఎవడో మెంటల్ నా కొడుకులు మళ్ళీ ఏడిపోయిందిరా. ఎక్కడైనా తిరగట్లేదు కాలు ఊపి చేతులు పడిపోయేట్టు ఎక్కడ అలా తిరుగుతుండగా అనుకోకుండా లెఫ్ట్ సైడ్లో నా ఒక చర్చ్ కనిపడింది. లైటింగ్ బాగుంది కదని లోనికి వెళ్ళాం. ప్లేస్ బాగుంది, వెదర్ బాగుంది, టైమింగ్ బాగుంది, సొంత దొరికింది కదా అని సొంత ఫోటోలు బోల్డ్ తీసుకున్నాం. अरे जानो तू कहाँ रे మొత్తానికి 2025 న్యూ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. చెప్పుకోవడానికి ఓ పెద్ద అది చేసాం ఇది చేసామని చెప్పుకోవడానికి లేదు, కానీ సింపుల్గా హ్యాపీగా సంతోషంగా చాలా 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 ఎంజాయ్ చేసాం. సో ఈ న్యూ ఇయర్ రోజు దిగిన లాస్ట్ ఫోటో ఇది. కృష్ణగడ ఇంటికి వస్తాం, ఇక మాట్లాడుకుంటూ అలా పడుకోవడమే. ఆల్రెడీ 2:30 అయిపోయింది. సో మేము ఈ న్యూ ఇయర్ని ఇలా అయితే ఎంజాయ్ చేసాం.